సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇప్పటి వరకు నీకు అస్సలు తెలియని ఒక రహస్యాన్ని నేను చెప్పబోతున్నాను. ఆలస్యం చేయకుండా ఈ రహస్యాన్ని తెలుసుకున్నావంటే వెంటనే మరుక్షణంలోనే నువ్వు ఏది కోరితే అది నీ కళ్ళ ముందు ఉంటుంది. ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్య ప్రమాణవాకు. అసలు పొల్లుపోదమ్మా. నీ సాయిపై ఏమాత్రం నమ్మకమున్నా ఆఖరి వరకు విని అర్థం చేసుకో. ఆ రహస్యం తెలుసుకుంటే నీ జీవితమే సంతోషంగా ఉంటుంది. ఏముందులే, రోజూ చెప్పే సందేశాలే కదా, రోజూ చెప్పే మాటలే కదా అని కొట్టిపారేస్తే తరువాత నీ సాయి కూడా ఇక ఏం చేయలేనమ్మా. కాబట్టి అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది విను అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చేశారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఆ మాటల వెనుక ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకుపోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకి బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు, శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. భూత వర్తమానం భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. అలానే మీ జీవితంలో ఉన్న ఏ సమస్యలకైనా సరే గురువుగారు వెంటనే పరిష్కారం చెప్తారు. స్త్రీ పురుషులకు సంబంధించిన ఏ సమస్యకైనా సరే చిటికెలో పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు చెప్తారు. గురువుగారిని నమ్మి కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. అంటే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు కానివచ్చు, అనారోగ్య సమస్యలు కానీ, ఇంట్లో రూపాయి కూడా మిగలకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలకు కానీ, ఇలా ఏ సమస్యకైనా సరే గురువుగారు వెంటనే పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారండి. మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్య అయినా సరే, అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే వెంటనే పరిష్కరించి జ్యోతిష్యం చెప్తారు. ఈ గురువుగారిని మనం కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్పించుకోండి. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్లుగా జరిగింది, ఇంకా కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయితే తర్వాత మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందన్నమాట. ఈ గురువుగారు మనకి ఫోన్లో కూడా జ్యోతిష్యం చెప్తారండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు నిశ్చింతగా గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు, మీ సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో, బాబాగారి మాటల వెనుకున్న ఆంతర్యం ఏమిటో, అసలు ఆ రహస్యం ఏంటో, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, చూడమ్మా, ఇప్పటి వరకు నీకు అసలు ఏమాత్రం తెలియని, అవగాహన లేని ఒక రహస్యం గురించి నేను చెప్పబోతున్నాను. అసలు చెప్పాలంటే ఇది విన్నాక నువ్వు నోరెళ్ళబెడతావు, కళ్ళు పెద్దవిగా చేసి ఆశ్చర్యపోతావు. అంత గొప్ప రహస్యాన్ని ఈ రోజున నేను నీకు తెలియజేయబోతున్నాను. ఏంటి బాబా ఇంతలా భయపెడుతున్నారు అని అంటున్నావా? ఇది భయపెట్టడం లేదమ్మా, నీకు నిజాలను తెలియచేస్తున్నాను. నిజాలు ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా జీవితం బాగుంటుంది. అలా కాకుండా అసలు నిజాలు ఏంటి తెలుసుకోకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోతే తరువాత నీకు ఇబ్బందే కదమ్మా. అందుకే నీ సాయి చెప్పేది ఒక్కటే, నా బిడ్డలు, నా భక్తులు ఎప్పుడూ కూడా ఇబ్బందుల్లో పడకుండా మంచి దారిలో నడవాలని, మంచి పనులు చేయాలనేదే నీ సాయి ఆశ, కోరిక. మరి అలా చేస్తావు కదా, అలానే ఉంటావు కదా, నా దారిలో నడుస్తావు కదా, నేను చెప్పింది చెప్పినట్లు చేస్తావు కదా. నిశ్చింతగా ఉంటే నీ జీవితానికి సరిపడా పనులన్నిటినీ కూడా ఒకే ఒక్క రోజులో నేను చేసి పెట్టేస్తాను. కాకపోతే ఆ ఒక్క రోజును ఓపిక పట్టగలవా? ఒక పని జరిగింది, దానితో తృప్తిపడు. అలా కాకుండా బాబా ఇది జరిగిపోయింది కదా, వెంటనే ఇంకో పని జరిపించండి అంటే ఎలా చెప్పు? మనుషుల నైజమే ఇంతే తల్లి. ఒకటి ఇస్తే ఇంకొక దాన్ని వెంటనే కోరుకుంటారే కానీ కోరింది దక్కింది దాంతో తృప్తి పడాలి అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఒకటి దొరకంగానే సరేలే నా బాబా నాకు చేశారు అని అనుకోవడం లేదు. నాకు ఇంకొకటి కావాలి బాబా, ఇంకాస్త కావాలి బాబా, అది జరిపించండి బాబా, ఇది జరిపించండి బాబా అని కోరికలు వరదల్లా పొంగిస్తున్నారు. ఎందుకమ్మా ఇంత అత్యాశ చెప్పు? వచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించాలి కదా. అలా కాకుండా నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఎందుకు చెప్పు అత్యాశకపోవడం? ఆశపడద్దు అని నేను చెప్పడం లేదమ్మా, కానీ మనిషికి మించి ఆశపడ్డం తప్పు అంటున్నాను. ఉన్నదాంతో తృప్తిపడు, ఉన్నదాంతో సంతోషపడాలి కదా. అలా కాకుండా జరిపించినా సరే నువ్వు నన్ను నిందిస్తున్నావు, జరిపించకపోయినా నన్ను నిందిస్తూ ఉంటే ఎలా చెప్పు? ఏం చేయాలి? అప్పుడు నేను నీ కోరికలు జరిపించాలా లేక జరిపించకూడదా? నువ్వే చెప్పు తల్లి. న్యాయం ఇప్పుడు నువ్వే మాట్లాడగలగాలి.
అన్నిటికీ న్యాయం చెప్పే నీ బాబా ఈరోజు నిన్ను న్యాయం కోరడానికి వచ్చాను. నువ్వైనా సరైన సమాధానం చెప్పు, న్యాయం చెప్పు. నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను. కాకపోతే చెప్పిన మాట మీద నువ్వు నిలబడగలగాలి. అలా ఉంటేనే నువ్వు కోరినవన్నీ నేను చేస్తాను. ఇప్పుడు నువ్వే ఆలోచించు, అది సాధ్యమవుతుందా? అందుకే తల్లి, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్నీ కూడా నీ సాయికి తెలుసమ్మా. కాస్త నిన్ను బాధ పెట్టినా కాస్త అటు ఇటుగా అయినా సరే ఖచ్చితంగా నీ జీవితాన్ని నేను సరిదిద్దుతాను. జరగాల్సిన సమయంలో అన్నీ కూడా జరిపిస్తూ ఉంటాను. జీవితం అన్నాక కష్టాలు బాధలు అంటూ వస్తుంటాయి పోతుంటాయి తల్లి, ఇది సహజమే. నువ్వే చెప్పు, మీ ఇంటికి చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు కదా, అలా వాళ్ళు రాకూడదు లేదంటే వచ్చిన వాళ్ళు పోకూడదు అంటే ఎలా? వస్తారు పోతారు, అలానే కష్టాలు కూడా వస్తుంటాయి పోతుంటాయమ్మా. వాటిని చూసి నువ్వు భయపడి అనవసరంగా వెనకడుగు వేస్తే ఎలా చెప్పు? సాయి బిడ్డవి నువ్వు, వెనకడుగు వేయచ్చా? నువ్వే చెప్పు. మనిషి విలువ, డబ్బు విలువ, చదువు విలువ, జీవితం విలువ, సమయం విలువ అన్నీ నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇవన్నీ తెలుసుకుంటేనే అసలు జీవితం అనే పుస్తకాన్ని నువ్వు చదివి అర్థం చేసుకోగలవు. అలా కాకుండా సగం సగంగా తెలుసుకొని లేస్తే జీవితం అనే పుస్తకం చదవడం కాదు కదా, ఒక్క పేజీని కూడా తిప్పడానికి నీకు ధైర్యం సరిపోదు. ఒక్క పేపర్ కూడా నువ్వు చదవలేవు, ఒక్క అక్షరం కూడా అర్థం చేసుకోలేవు. అందుకే అన్నీ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఓపికతో ఉండాలి. వాటి విలువేంటో తెలుసుకుంటేనే నీ జీవితం అమోఘంగా బ్రహ్మాండంగా నీకు నచ్చినట్లుగా ఉంటుంది. చూడమ్మా, సమయానికి తగ్గట్లుగా అన్నీ నీకు అర్థమవుతాయి. అర్థమయ్యేలా చేయడానికి నీ బాబా అడుగడుగున నీకు తోడుగా ఉంటాను. డబ్బు నీతో ఉంటేనే నీకు కూడా సమాజంలో విలువ అని ఇప్పటికైనా నీకు తెలిసిందా? మరి ఆ విలువ నీకు ఉండాలంటే నువ్వు చదివినప్పుడే కదా అది సాధ్యమవుతుంది చెప్పు. మంచి వారితో స్నేహం చేయమ్మా, అప్పుడు వారే నీకు మంచి సలహాలు కూడా చూపుతారు, మంచి దారిని కూడా ఇస్తారు. అలా కాకుండా నువ్వు తప్పు చేసిన ప్రోత్సహించే వారిని నీ స్నేహితులుగా అనుకుని నీ చుట్టూ తిప్పుకొని వాళ్ళ చుట్టూనే నువ్వు తిరుగుతూ ఉంటే ఇక నీకు మంచి ఎలా జరుగుతుంది చెప్పు? నువ్వు విజయాన్ని ఎలా చేరుకుంటావు? నీ లక్ష్యాన్ని ఎలా సాధించగలవు? నువ్వైనా చెప్పు, నువ్వైనా ఆలోచించమ్మా. నీ బాబా చెప్పింది కరెక్టా కాదా చెప్పు. ఏ విషయంలో కూడా నువ్వు అస్సలు ఆలస్యం చేయొద్దు, నేను కూడా చేయను, సరేనా? నాకేంటిలే, ఏముందిలే, నాకు అన్నీ ఉన్నాయి, నేను కోరినవన్నీ చిటికేస్తే నా ముందుంటాయి, చిటికేస్తే పనులు జరుగుతాయి, 1,000,000 మంది నా కింద పని చేయడానికి వస్తారు అని ఇలాంటి అహంకారాలు, విర్రవీగతనం మనకి అసలు వద్దమ్మా. సాయి బిడ్డలు ఎలా ఉండాలనేది నీకు చెప్పాను కదా. నీకు డబ్బున్నా, గౌరవం ఉన్నా అన్నీ కూడా నువ్వు అదుపులో ఉన్నంత వరకే. అలా కాకుండా నాకేంటిలే అని గర్వం తలకెక్కిన క్షణం అన్నీ కింద పడిపోతాయని తెలుసుకో, సరేనా బిడ్డ? నా భక్తులు డబ్బు ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, అనాథలు అంటూ ఏ తేడా లేదు. అందరూ నా బిడ్డలే. అనాథలైనా నా బిడ్డలే, డబ్బున్న వాళ్ళైనా నా బిడ్డలే, పేదవాళ్ళైనా నా బిడ్డలే, అందరూ నా బిడ్డలే. నా అనుగ్రహం, ఆశీర్వాదం అందరికీ కూడా సమానంగా ఉంటుంది. అలా కాకుండా పేదవాళ్ళకి తక్కువగా, డబ్బున్న వాళ్ళకి ఎక్కువగా ఆశీర్వాదం అంటూ ఏమీ నేను కొలిచి ఇవ్వడం లేదమ్మా. అందరినీ సర్వ సమానంగానే చూస్తాను. అదే నా బిడ్డలకి కూడా నేను నూరు పోస్తున్నాను. అందరినీ సమానంగా చూడండి, సమాన భావంతోనే మెలగండి అని అందరికీ, నా బిడ్డలకి నూరు పోసేది కూడా ఇదే. అదే నీకు నేను ప్రతిరోజు ఏదో ఒక సందేశం రూపంలో తెలియచేసేది ఇదే. కానీ నువ్వు ఒక చిన్న విషయాన్ని, ఈ లాజిక్ని తెలుసుకోకుండా ఎక్కడెక్కడో నా కోసంగా వెతుకుతూ ఉంటే నేను ఎలా కనిపిస్తానో నువ్వే చెప్పు. నేను నీలోనే ఉన్నాను. నీ మంచితనం బయటపడిన రోజున నీ సాయి రూపం కూడా నీకు కంటపడుతుంది అని మర్చిపోవద్దు. నీ సాయి నీలోనే ఉన్నానమ్మా, ఎక్కడికి నేను వెళ్ళను. సమయానికి తగ్గట్లుగా నీకు అన్నిటినీ జరిపిస్తాను. నువ్వు కూడా సమయానికి తగ్గట్టు వెళ్ళడమే నీ గొప్ప లక్షణం. ఆ సందర్భంలో నీకు ఒకవేళ కోపం వస్తే దాన్ని అదుపు చేసుకుని ముందుకు వెళ్తే నీ ఆలోచన శక్తి పెరుగుతుంది, నువ్వు ఇంకాస్త విజయాన్ని సాధించగలవు. అలా కాకుండా అనవసరంగా కోపం తెచ్చుకొని ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే అవి అస్సలు సరిగా ఉండవు, నీ జీవితాన్ని కూడా నాశనం చేసేస్తాయని తెలుసుకో. కోపం అనేది నిన్ను నిలువెత్తున దహించి వేస్తుందమ్మా. కాబట్టి అంత ఘోరమైన కోపాన్ని మనకి అవసరమా? నువ్వే చెప్పు. తెలిసి తెలిసి నిప్పుని పట్టుకుంటానంటే ఎలా? చెయ్యి కాలుతుంది కదా. నేను ఇంతలా చెబుతున్నా సరే నువ్వు అలానే కోపంతో, గర్వంతో విర్రవీగుతూ ఉంటే నా మాటలకు విలువేముంది? నువ్వే చెప్పు. అందుకే కోపాన్ని మాత్రం నీ దరిచేరనివ్వకు. నీ సాయి ఎప్పుడు నీకు తోడుంటారని మర్చిపోవద్దు. అలానే
కష్ట సమయంలో మాత్రమే నీవారు ఎవరో, నీ మంచి కోరేవారు ఎవరు అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు అన్ని రహస్యాలు నీకు తెలుస్తాయి తల్లి. ఇదే ఈరోజు నేను నీకు తెలియజేయబోతున్నాను. బాబా, అందరూ నా వాళ్లే బాబా, మీరేంటి ఇలా తేడాలు పెడుతున్నారు, ఎందుకు మా మధ్య దూరం పెంచుతున్నారు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఎవరు నీ వాళ్ళు అనేది నీ కష్ట సమయంలో, నీ దగ్గర ఒక్క రూపాయి లేనప్పుడు, పూర్తిగా నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, ఇబ్బందుల్లో నిన్ను చుట్టుముట్టేసినప్పుడు ఆ క్షణం తెలుస్తుంది ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళనేది అప్పుడు అర్థమవుతుంది. ఇక ఆ రోజున నువ్వే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, అవును బాబా, మీరు చెప్పింది నిజమే బాబా, వీళ్ళు నా వాళ్ళు కాదు, నాకు ద్రోహం చేశారు, వీళ్ళు నన్ను వదిలిపెట్టేశారు, ఇలా అన్నీ కూడా నువ్వే నన్ను అడుగుతా, నా దగ్గరకు వచ్చి చెబితే నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలోనే ఉంది. అందుకే జాగ్రత్త, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి, లేదంటే తరువాత ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందమ్మా. అందుకే నా బిడ్డలు ఎప్పుడు ఇబ్బందుల్లో పడకూడదని నేను ముందుగా నీకు ఈ రహస్యాన్ని తెలియజేస్తున్నాను. నీ సాయిపై ఏమాత్రం నమ్మకమున్నా ఇకనైనా మేలుకు, నీ జీవితాన్ని నువ్వే కాపాడుకో. అర్థమైంది కదా? నిశ్చింతగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ చక్కని సందేశాన్ని తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.